బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అభయారణ్యంలో మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. మార్చి నాటికి మావోయిస్టులు లేని దేశంగా చేయాలని కేంద్రం కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే గతేడాది నుంచి దేశవ్యాప్తంగా భద్రతా దళాలు మావోయిస్టులను ఏరివేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మావోయిస్టులు లొంగిపోయారు. మిగతా వారి కోసం జల్లెడ పడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. సుక్మా జిల్లాలోని కోంటా కిస్తారాం అడవుల్లోని మావోయిస్టులతో భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. కోంటాం ఏరియా కమిటీకి చెందినటువంటి సచిన్ మగ్దు హతమయ్యాడు. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ఆధ్వర్యంలోని ఈ ఆపరేషన్ జరిగింది. AK-47 INSAS వంటి ఆటోమేటిక్ ఆయుధాలను సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సుక్మా DRG సిబ్బంది సంఘటన స్థలంలోని పరిస్థితిని సమీక్షిస్తున్నట్లుగా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు. అభయారణ్యంలోని మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. మార్చి నాటికి మావోయిస్టులు లేని దేశంగా చేయాలని కేంద్రం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా గతేడాది నుంచి దేశవ్యాప్తంగా భద్రతా దళాలు మావోయిస్టులను ఏరివేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మావోయిస్టులు లొంగిపోయారు. మిగతా వారి కోసం జల్లెడ పడుతున్నారు. అయితే ఈ క్రమంలోని ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. సుక్మా జిల్లాలోని కొంటాం కిస్తారాం అడవుల్లో మావోయిస్టులతో భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. కొంటాం ఏరియా కమిటీకి చెందినటువంటి సచిన్ మగ్దు హతమయ్యాడు. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. AK-47 INSAS వంటి ఆటోమేటిక్ ఆయుధాలను సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సుక్మా DRG సిబ్బంది సంఘటన స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లుగా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు.